రేపే శని త్రయోదశి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. మనం శనివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఈ రోజుని శని త్రయోదశిగా పిలుస్తూ ఉంటారు. ఇలాంటి విశేషమైనటువంటి రోజున మీరు గుమ్మం పక్కన ఈ ఆకును గనక ఉంచినట్లయితే స్వయంగా ఆ శనిదేవుని యొక్క అనుగ్రహంతో, ఆ శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో మీ ఇంటి లోపలికి ధనవర్షం అనేది ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. మనకున్నటువంటి కష్టాలు, సమస్యలు, దరిద్ర బాధలు, అష్టమ శని, ఏలినాటి శని ఇవన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి అష్టైశ్వర్యాలు సిద్ధించేలాగా ఆ శనీశ్వరు యొక్క అనుగ్రహము, ఆశీర్వాదాలు అనేవి పుష్కలంగా మనకు, మన కుటుంబానికి అందుతాయి. కాబట్టి ఎంతో విశిష్టమైనటువంటి ఇలాంటి తిథి రోజున మీరు తప్పనిసరిగా గుమ్మం దగ్గర ఈ ఆకును మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం గనక చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే వచ్చేస్తుంది. సాయంత్రం అంటే 6 గంటల దగ్గర నుంచి మీరు రాత్రి 9 గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు. ఒకవేళ కుదరదు అనుకుంటే ఉదయమైనా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే శాస్త్రాల ప్రకారం సంధ్యా సమయంలో చేసేటటువంటి పరిహారానికి అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది. గుమ్మం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పనేమీ లేదండి. మనకు మంచి రావాలన్నా, చెడు రావాలన్నా మనకు గుమ్మం నుంచి మాత్రమే ప్రవేశించాలి. అంటే దరిద్ర దేవత ప్రవేశించాలన్నా, లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా, అలాగే శనీశ్వరుడు రావాలన్నా, పోవాలన్నా, ఆ నాయన అంటే ఆ తండ్రి యొక్క అనుగ్రహం కలగాలన్నా కూడా ప్రతిదీ కూడా దారి అనేది మనకు గుమ్మం అంటే ఇంటి యొక్క సింహద్వారం అంటారు, మెయిన్ ఎంట్రన్స్ అంటారు. ఇట్లాంటి గుమ్మం దగ్గర మనం ఈ పరిహారం కనుక చేసినట్లయితే మన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు దోషాలు మనకేంటంటే కొంతమందిని గమనించినట్లయితే ఇంటి పరంగా ఎప్పుడూ కూడా అస్సలు కలిసి రాదు. ఎప్పుడూ కూడా ఆ ఇంట్లో గొడవలు, సమస్యలు, చికాకులు, భార్యాభర్తల మధ్య కలహాలు, డబ్బు సంపాదించినా కూడా నిలబడకపోవటం. అంటే శనిదేవుడిని చాలామంది ఏంటంటే తిట్టుకుంటూ ఉంటారన్నమాట తెలియక. మేమేం పాపం చేశామో, మాకేంటో శని పట్టింది, మాకేదో నెత్తిన శని కూర్చుంది అని చెప్పేసి ఇట్లా తిట్టుకుంటూ ఉంటారు ఆ బాధలు తట్టుకోలేక. కానీ శనిదేవుడు చాలా సున్నితమైనటువంటి మనసు ఉన్నవాడండి. అలా తిట్టుకోవటం వలన మన కర్మలు, పాపాలు అనేవి స్వయంగా మనమే పెంచుకున్నటువంటి వాళ్ళం అవుతాము. ఎప్పుడు కూడా శనిదేవుడు కారణం లేకుండా ఏ మనిషిని కూడా బాధ పెట్టడు, ఇబ్బంది పెట్టడు. అంటే మనం ఈ జన్మలో మనం ఏం చేసినా చేయకపోయినా గత జన్మల్లో చేసినటువంటి పాపాలు, దోషాలు, పెద్దలు చేసినటువంటి పాపాలు, కర్మలు, దోషాలు, సర్పదోషాలు అవ్వచ్చు, ఇట్లా ఎన్నో రకాలుగా మనల్ని ఏంటంటే పట్టి పీడిస్తూ ఉంటాయి. వాటి యొక్క ప్రతిఫలంగానే మనం ఈ కర్మలు అనేవి మోస్తూ ఉంటాము. కాబట్టి అలాంటి చెడునంతటినీ కూడా తీసేసుకొని ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం చెప్పేసి ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది. అంటే మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకొని 4 దిక్కుల నుంచి మనకు ధనం ప్రవాహం లాగా రావటానికి ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఇది మనం కొన్ని నియమాలతో చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు మరింత విలువైనటువంటి సమాచారం కూడా తెలిసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మన వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం శ్రీం శనిదేవాయ నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధించి ఆ శనిదేవుని యొక్క నిండు ఆశీర్వాదాలు అనేవి దక్కుతాయి. మనకి ఈ శనివారం రోజున వచ్చేటటువంటి త్రయోదశిని శని త్రయోదశి అంటారండి. ఈ రోజున ఏంటంటే సూర్యోదయానికి కాస్తంత ముందుగా లేచి ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకొని అలాగే స్నానం కూడా చేసి తలంటు స్నానం అనేది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆచరించాలి. అలాగే స్నానం చేసేటటువంటి నీటిలో కూడా ఒక చిటికెడు నల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి కానివ్వండి, లేదా శంకు పుష్పాలు ఉంటాయి అవి కానివ్వండి వేసుకొని చేయటం వలన, లేదా మనకి నల్ల ఆవాలు అవైనా ఒక చిటికెడు వేసుకొని చేయటం వలన ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అంటే దోషాలు, కోటి జన్మల పాపాలు, దోషాలు అనేవి తొలగిపోయి మనకు కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇంటిని కూడా శుభ్రంగా నీటితో తుడుచుకోవాలి. అంటే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి మీరు ఇంటిని తుడుచుకోవాలి. అలాగే మీరు ఇంటి లోపల కూడా పసుపు నీటిని చల్లండి. అలా చేయటం వల్ల ఏంటి అనంటే మన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు, కారాత్మక శక్తులు, దోషాలు, దుష్ట శక్తులు ఇలాంటివన్నీ కూడా మనకి మనుషుల రూపంలో అవ్వచ్చు, లేదా మనకేదన్నా తెలిసి తెలియక చేసినటువంటి అంటే కాళ్ళ వెంట కూడా ఒక్కొక్కసారి కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వస్తూ ఉంటారు. ఎంతోమంది జనం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒక్కొక్కరి కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మనకు ఆ నరదిష్టి అవ్వచ్చు, లేకపోతే దోషాలు అవ్వచ్చు,
వాటి వల్ల ఎన్నో రకాలైనటువంటి సమస్యల పాలవుతూ ఉంటాము, అప్పుల పాలైపోతూ ఉంటాము, అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఎప్పుడూ కూడా చేసినటువంటి సంపాదన అనేది నిలబడదు, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రాదనమాట. డబ్బు ఏంటంటే నీటికిలాగా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు అనేవి పాటించేసేయాలి. అలాగే ఈ శనివారం రోజున అంటే ఈ త్రయోదశి రోజున ప్రత్యేకంగా మీకు అవకాశం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ లేదా ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్ళి మీరు అక్కడ పూజ చేసుకోవటము లేదా నమస్కారం చేసుకోవటం వలన లేదా శివుడికి అయితే అభిషేకం చేయటం వలన మనకున్నటువంటి కోటి జన్మల పాపాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే మనకు శనీశ్వరుడు సాక్షాత్తు శివభక్తుడు అనమాట. అంటే శివుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో శనీశ్వరుడు కొలిచేవాడు. కాబట్టి అంత గొప్ప శనీశ్వరుడే శివుని ముందల మోకరించాడు అంటే మన యొక్క శివుడు సాక్షాత్తు ఆ పరమశివుడు బోళా శంకరుడు ఎంత గొప్పవాడో మీరు ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఏంటంటే మనకు శివుడి దగ్గర ఉన్నటువంటి నంది ఉంటుంది కదా, ఆ నంది చెవిలో ఈ రోజున మీరు ఎలాంటి కోరిక ఉన్నా సరే చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతుంది ఈ త్రయోదశి రోజున అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఈ చిన్న నియమం అనేది కూడా పాటించండి. అలాగే ఆంజనేయ స్వామి పూజ చేసుకున్నా లేదా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినా తప్పకుండా ఆ శనిదేవుడి యొక్క అంటే ఆ దృష్టి అనేది మన మీద పడకుండా మనకు మంచి జరుగుతుందని చెప్పేసి పురాణాల్లో చెప్పటం అనేది జరిగింది. ఎందుకంటే శనీశ్వరుడు ఆంజనేయ స్వామి దెబ్బకు దడిచి నీ భక్తుల జోలి నేను రాను అంటే ఆంజనేయ స్వామి వరం అడిగినప్పుడు నా భక్తుల జోలి నువ్వు రావద్దు, వస్తే మాత్రం ఊరుకోనని చెప్పేసి ఆంజనేయ స్వామి చెప్పటంతో శనీశ్వరుడు రాను అని చెప్పేసి మాటిచ్చాడు. కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి తప్పనిసరిగా వెళ్ళండి. ఎందుకు అంటే ఆంజనేయ స్వామినే శనిదేవుడు ఇబ్బంది పెట్టాలి అని చూసినప్పుడు ఆంజనేయ స్వామి చేసినటువంటి పనికి శనిదేవుడికే చుక్కలు కనిపించాయి అన్నమాట. అంటే నిన్ను ఇబ్బంది పెట్టాలి ఆంజనేయ అని చెప్పి శనిదేవుడు అడిగినప్పుడు నీకు నా శరీరంలో ఎక్కడ స్థానం కావాలో అడుగు, నువ్వు వచ్చి చేరు అని చెప్పి ఆంజనేయ స్వామి చెప్పాడు. చెప్పినప్పుడు నేను నీ తల మీద కూర్చోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి శనిదేవుడు చెప్పడంతో ఆంజనేయ స్వామి తల మీద స్థానం ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు ఆంజనేయ స్వామి పర్వతాన్ని అంటే ఎంతో బరువున్నటువంటి పర్వతాన్ని తన నెత్తి మీద మోసినప్పుడు ఆ బరువు దెబ్బకి శనిదేవుడు గిలగిల కొట్టుకొని దెబ్బెమ్మట కింద పడేసరికే ఇక ఆంజనేయ స్వామి ఎప్పుడైనా సరే ఇలా చేయొద్దు అని చెప్పేసేసి ఆంజనేయ స్వామి తోకతో ఈడ్చి కొట్టినప్పుడు ఏంటంటే శనిదేవుడి యొక్క శరీరం నిండా ఎన్నో రకాలైనటువంటి గాయాలైనవి అనమాట. కాబట్టే ఈ రోజున ప్రత్యేకంగా నువ్వుల నూనెతో శనిదేవునికి తైలాభిషేకం చేస్తూ ఉంటారు. ఈ రోజున ఎవరైతే నువ్వుల నూనెతో శనిదేవుడికి అంటే నవగ్రహాల దగ్గరకు వెళ్ళి తైలాభిషేకం చేస్తారో అలాంటి వారికి ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అంటే ఆ బాధను నొప్పిని తట్టుకోలేక అలా నువ్వుల నూనెతో అభిషేకం చేసినప్పుడు శనీశ్వరుడు శాంతించి వారికి ఆశీర్వచనాలు ఇస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళటం కూడా మీకు చాలా మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా త్రిమూర్తులకు ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట. అంటే విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి, ఆ బ్రహ్మకి అంటే ఇలా శివుడికి అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శనిదేవుడి దగ్గర ఎంతో గొప్పతనం ఉందండి. చాలామంది తెలియక శనీశ్వరుడు చెడ్డవాడు అనుకుంటారు, కానీ చాలా మృదు స్వభావుడు. చెడ్డ వాళ్ళకు చెడ్డగా, మంచి వాళ్ళకు మంచిగా తోడుంటాడనమాట. అంటే చెడు చేస్తే మాత్రం తప్పకుండా కఠినంగా శిక్షిస్తాడు, వారు ఎంత గొప్పవారైనా సరే. అలా కాకుండా మంచి చేసినప్పుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అలాగే ఈ రోజున కాకికి ఒక ముద్ద అన్నం పెట్టడం వలన మనకు పితృదోషాలు అనేవి తొలగిపోయి ఆ శనీశ్వరుడి యొక్క ఆశీర్వాదాలు అనేవి పుష్కలంగా దక్కుతాయి. ఈ రోజున ఏంటంటే ఇంట్లో పొరపాటున కూడా మాంసాహారం అనేది వండకూడదు, తినకూడదు. అంతేకాకుండా ఈ రోజున ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడాను తోటకూర కానీ, కాకరకాయ కూర కానీ, వంకాయ కూర కానీ ఇలాంటివి వండకూడదు, తినకూడదు. ఇలాంటివి తినటం వలన మనకు ఎన్నో రకాలైనటువంటి కర్మలు వెంటపడే అవకాశం అనేది ఉంటుంది. ఈ రోజున ఉప్పు తీసుకొచ్చి
తీసుకొచ్చుకోవటము, అలాగే నల్ల మిరియాలు కానివ్వండి, లేదా ఆవాలు అవ్వచ్చు, ఆవ నూనె అవ్వచ్చు, నువ్వుల నూనె అవ్వచ్చు, మినుములు అవ్వచ్చు, లేదా ఇనప వస్తువులు కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా తీసుకొచ్చుకోకూడదు. ఇలాంటివి తీసుకొచ్చుకుంటే మనకు ఆ రూపంలో శని వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఉప్పును తీసుకొచ్చుకోకూడదు. అలాగే వీటిని మీరు ఎవరికన్నా దానంగా ఇవ్వచ్చు, కానీ అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుక్కొచ్చుకోకూడదు. అలాగే నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో తిట్లు, శాపనార్థాలు, గొడవలు, కోప్పడుకోవటము, అరుచుకోవటము ఇలాంటివన్నీ కూడా మానేసేయాలి. లేదంటే ఆ శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురవుతారనమాట. అలాగే ఈ రోజున ఏంటంటే ఇక ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకొని, అలాగే నవగ్రహాల దగ్గరకు వెళ్ళేసి అక్కడ నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అంతేకాకుండా బెల్లము, నల్ల నువ్వులతో కలిపినటువంటి లడ్డూలాగా, లేకపోతే ఉండలాగైనా సరే, లేదా విడివిడిగానైనా సరే అక్కడ నవగ్రహాల ముందర మీరు సమర్పించడం వలన మీకున్నటువంటి ఏలినాటి శని అనేది పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి చాలా చాలా మంచి జరుగుతుంది. ఈ రోజున మీరు రావి చెట్టును కానీ లేదా వేప చెట్టును తాకినట్లయితే మీకున్నటువంటి ఏలినాటి శని దోషాలు, కర్మలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఎందుకంటే ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టైనా, వేప చెట్టైనా మనం ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. రావి చెట్టు కింద సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లి విశ్రాంతి తీసుకుంది కాబట్టి రావి చెట్టుకు ఎంతో విశిష్టత అనేది ఉంది. కాబట్టి తప్పనిసరిగా రావి చెట్టునైనా, వేప చెట్టునైనా తాకే ప్రయత్నం చేయండి. మీకు కుదిరితే చెంబుడు నీటిని సమర్పించి ఆ చెట్టు చుట్టూతా 11 ప్రదక్షిణాలు చేయండి. ఇలా చేయటం వలన మీకు అంతా మంచి జరిగి డబ్బులు విపరీతంగా కలిసి రావటానికి ఆ తల్లి యొక్క లక్ష్మీదేవి అనుగ్రహము, అలాగే మనకేంటంటే శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలిసి మనకు బాగా సంపాదన పరంగా, ఆర్థిక పరంగా అప్పుల సమస్యలన్నీ తీరిపోవటము, ఇంటి పరంగా కూడా బాగా కలిసి రావటము, భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత, మంచి ఆరోగ్యము, మనశ్శాంతి, ఆయువు అనేది సమకూరుతాయని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఈ రోజున మీకు కుదిరితే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళటం, వెంకటేశ్వర స్వామిని కూడా పూజించండి. ఎందుకంటే శనివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి చాలా మంచిదనమాట. ఈ రోజున ఆవాలు కానివ్వండి, ఇలాంటివి మిరియాలు, ఇలా నల్ల మినుములు ఇలాంటివి ఏవి కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా అవేమి పొరపాటును కూడా తీసుకొచ్చుకోకూడదు. ఇక ఈ రోజున గుమ్మం దగ్గర పెట్టవలసిన ఆకు ఏంటి అనంటే ఇక్కడ మనం క్లియర్గా చూద్దాము. ఇక మీరు ఇంటిని వాకిలినంతా శుభ్రం చేసుకొని మీ పనులన్నీ కూడా పూర్తయినాక నలుపు రంగు బట్టలు మాత్రం ధరించొద్దండి. నీలి రంగు బట్టలు ధరించండి. ఈరోజు కావాలంటే మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. అంతేగాని నలుపు మాత్రం వద్దు. ఇక ఇట్లా చేసేసిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో మీరేం చేస్తారంటే మీకు దగ్గరలో ఉంటే రావి చెట్టు ఆకును ఒకదాన్ని తీసుకొచ్చుకోండి. మనకి ఈ పరిహారానికి రావి ఆకు కావాలి. రావి ఆకు ఏంటంటే రాబడిని కోరుతుంది, చెడును తీసేస్తుంది. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ రావి ఆకు అన్న, రావి చెట్టు అన్న విష్ణుమూర్తికి ఎంతో ఇష్టము. మనకు శాస్త్రాల్లో ఎంతో విశిష్టత అనేది ఈ రావి ఆకుకు ఉంది. కాబట్టి రావి ఆకును తీసుకొచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న తర్వాత దాంట్లో ఒక గుప్పెడు ఉప్పు, చిటికెడంత పసుపు, కుంకుమ, 2 లవంగాలు, ఒక 5 రూపాయల బిళ్ళను మీరు అక్కడ పెట్టేసేసేయాలి. పెట్టేసేసి దీన్ని మీ ఇంటి గుమ్మానికి ఎడమ వైపు పెట్టాలి. అలా పెట్టేసేసి మీరు ఇక ఆ రాత్రి అంతా ఉంచేసేసేయండి. ఎందుకంటే మనకి చెడు పరంగా అంటే శని త్రయోదశి కదా, శని ఏదన్నా ఉన్నా, చెడు ఏదన్నా ఉన్నా కూడా మొత్తం ఇవన్నీ కూడా గ్రహించేస్తాయి అన్నమాట. రావి ఆకు ఏంటంటే నెగిటివిటీని, చెడును, దుష్టశక్తులను అన్నిటినీ కూడా నాశనం చేస్తుంది. పసుపు కుంకుమలు మంగళకరమైనవి, శుభప్రదమైనవి. అలాగే ఉప్పు గురించి చెప్పే పని లేదండి. ఉప్పు ఎంతో శక్తివంతమైనది. ఉప్పు దిష్టిని, దోషాన్ని తీసేయటానికి బాగా ఉపయోగపడుతుంది. 5 రూపాయల బిళ్ళ ఏంటంటే మనకి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సంఖ్య. ఈ 5 రూపాయల బిళ్ళను కూడా ఇలా ఉంచడం వలన మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకోవటానికి ఈ డబ్బు పరిహారం అనేది బాగా సిద్ధిస్తుంది. కాబట్టి ఇవన్నిటిని పెట్టేసేసి ఇక నైట్ మొత్తం అంతే వదిలేసేసి పెట్టేటప్పుడు మీ సంకల్పం చెప్పుకోండి. అంటే బాగా కలిసి రావాలి, సంపాదన పెరగాలి, దోషాలు పోవాలని సంకల్పం చెప్పుకోండి. ఇక మరుసటి రోజున ఉదయాన్నే వీటిని తీసుకెళ్ళి ఏదైనా డ్రైనేజీ కాలువలో కానీ, పారే నీళ్ళల్లో కానీ, ఏదైనా చెట్టు మొదట్లో కానీ పడేసేసేయండి. 5 రూపాయల బిళ్ళని ఎవరికన్నా దానంగా ఇవ్వాలి. 5 రూపాయల బిళ్ళను మాత్రం పడేయొద్దు, గుర్తుంచుకోండి. ఎవరికన్నా దానంగా ఇవ్వాలి. ఇలా చేయటం వలన మీ పరంగా ఉన్నటువంటి చెడు, దరిద్రాలు, దోషాలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. ఎంతో శక్తివంతమైన, తిరుగులేని పరిహారం ఇది. కాబట్టి తప్పకుండా గుమ్మం దగ్గర సాయంత్రం సంధ్యా సమయంలో 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు. అద్భుతమైన
ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది పాటించండి. అలాగే మూగ జీవులను హింసించకూడదు. అలా హింసిస్తే మనకి శనిదేవుడికి చాలా కోపం అనమాట. అంటే కుక్కలను కొట్టడం, ఆవులకి ఏదన్నా పెట్టకుండా ఉండటం, వచ్చిన వాటిని తోలటము, కాకికి పెట్టకుండా ఉండటం ఇలాంటివి చేయకూడదు. కుక్కలకు ఒక ముద్ద పెట్టండి. అలాగే కాకులకు కూడా నువ్వుల నూనెతో కాల్చినటువంటి చపాతీని పెట్టండి. ఇలాంటివి చేయటం వలన మనకు బాగా కలిసి వస్తుంది. ఆవుకు కూడా కాస్తంత బెల్లము, బియ్యము ఇలాంటివి తినిపించడం వలన మనకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి చక్కగా ఈ పరిహారాలు అనేవి పాటించేసేసేయండి. ఇక ఆకు అవి పడేస్తారు కదా, అది పడేసి వచ్చినప్పుడు మీరేంటంటే కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. 5 రూపాయల బిళ్ళను మీరు దానం చేయటం వలన దరిద్రం అనేది పోయి మీకు బాగా కలిసి రావటానికి, అష్టైశ్వర్యాలతో తొలతూగేలా చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసేయండి. మీకు కుదిరితే గుళ్ళో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా నల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులతో చేసిన ఉండలు కానీ దానం చేయటం కానీ, గుడి దగ్గర కానీ పెట్టేసేసేయండి. శనేశ్వరుడికి ఏంటంటే నీలి రంగులో ఉన్న పువ్వులు కానీ, నలుపు రంగులో ఉన్న పువ్వులు అంటే చాలా ఇష్టం. కాబట్టి వాటితో పూజ చేయడానికి ప్రయత్నించండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది, గుమ్మం దగ్గర ఏమి ఉంచాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేసి, మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీం శనిదేవాయ నమః అనేటటువంటి కామెంటింగ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.